अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जहीराबाद के सरकारी अस्पताल में हामिला खवातीन को शदीद तकलीफ का सामना करना पड़ा क्योंकि मुबैना तौर पर पिछले 3-4 दिनों से डिलीवरी खिदमात में खलल। हामिला माएँ जो डिलीवरी के लिए पहुंची थी, उन्होंने इल्ज़ाम लगाया कि उनका इलाज नहीं हो रहा और उन्हें बार बार इंतज़ार करने या संगारेड्डी सरकारी अस्पताल का सफ़र करने के लिए कहा गया। मरीजों की शिकायत के बाद मुतअद्दिद म्यूनिसिपल काउंसलर्स ने अस्पताल का दौरा किया और तिब्बी हुकाम के साथ मसला उठाया। 3 days నుంచి డెలివరీస్ చేయట్లేదంట. ఎందుకు, ఏంటి ప్రాబ్లం అసలు? నాకు కూడా తెలియదండి. సూపరింటెండెంట్తో మాట్లాడడం బెటర్. సూపరింటెండెంట్ కూడా లేరంట కదా? అవునా? ఓకే. నాకు కూడా తెలియదు. ఆర్ఎంఓ యాక్టింగ్ ఆర్ఎంఓ అట్లా ఏమైనా ఉంటే కనుక్కోండి. ఆర్ఎంఓ వాళ్ళు లేదు. అవునా? అంటే వాళ్ళు పాపం నిండు గర్భిణీలు అక్కడికి సంగారెడ్డికి వెళ్ళమంటున్నారంట కదా 3 days నుంచి. వాళ్ళకి ఇప్పుడు చేయకపోయినా ఆగొచ్చు. వాళ్ళు ఎమర్జెన్సీ ఉంటే పడుతుంది కాబట్టి వెళ్ళి రావడం బెటర్ అని చెప్పినాము. ఓకే, ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయంటే ఎట్లాగో హ్యాండిల్ చేస్తాం, దాంట్లో ఇష్యూ ఏం లేదు. ఎనస్థీషియా డాక్టర్ లేరని చెప్తున్నారంట కదా, చేసేది ఉన్నా కూడా ఎనస్థీషియా డాక్టర్ లేరు, మీరు అక్కడికి వెళ్ళడమే బెటర్ అంటున్నారంట కదా. ఎనస్థీషియా సార్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట. మరి నాకు కూడా తెలియదు ఆ విషయం. ఇది నిర్లక్ష్యమే కదా మేడం. నేను మాట్లాడలేను కదా దాని గురించి. సూపరింటెండెంట్ అన్న ఆర్ఎంఓ వాళ్ళతో మాట్లాడితే మీకు ఏదైనా దొరుకుతుంది. నాతో మాట్లాడితే నేను కూడా ఇక్కడ ఒక డ్యూటీ డాక్టర్ లాగానే కదా, నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కదా. అది కానీ వాళ్ళకైతే పేషెంట్స్కి అయితే ఇబ్బందే కదా, రోజు డైలీ వచ్చి వెళ్తున్నారంట, ఏదో ఒక టెస్ట్ రాస్తున్నారంట. నేనేం చేయగలుగుతా? నేను సిజేరియన్ మీరు కూడా డిమాండ్ చేయొచ్చు కదా ఇట్లా ఏదన్నట్టుగా. ఎందుకంటే ముందు ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఇప్పుడున్న సార్ ఉన్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ కాల్ చేస్తున్నాను. 9:46కి కాల్ వెళ్ళిందా కిరణ్ కుమార్ సార్. మీకంటే ముందు నేను నా బాధ్యత అదే మీ సో ఇట్ హ్యాపెన్స్ అంతే. సిస్టంలో అట్లా ఉన్నప్పుడు మేము కూడా ఏం చేయలేం కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రామా, నమస్కారం అందరికీ. ఇక్కడ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము కౌన్సిలర్స్ అందరం కలిసి వచ్చాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి డెలివరీస్ చేయట్లేదు, ఎనస్థీషియా డాక్టర్ లేరన్నట్టుగా వాళ్ళకు పేషెంట్స్కి చెప్పి సంగారెడ్డికి వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళు 3 రోజుల నుంచి డైలీ వస్తూ వెళ్తున్నారు, ఏదో ఒక టెస్టులు అని చెప్పేసి వాళ్ళకి సంగారెడ్డికి అని మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అని వారికి చెప్తున్నారు. ఇంత నిండు గర్భిణీలు రోజు రావడం చాలా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. డెలివరీస్ చేయమంటే, ఆపరేషన్స్ చేయమంటే ఇక్కడ ఎనస్థీషియా డాక్టర్ లేరని చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తున్నారు. తక్షణమే ఎనస్థీషియా డాక్టర్ని పిలిపించి వారికి ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. అంత నిండు గర్భిణీలు 9 నెలలు నిండిన వారు అక్కడికి ఇక్కడికి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? సంగారెడ్డికి వెళ్ళమంటారు, పక్క ఊర్లలో నుండి వస్తున్నారు పేషెంట్స్ అందరూ. సంగారెడ్డికి వెళ్ళమంటున్నారంట, డాక్టర్స్ లేరని. ఇక్కడికి రోజు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, పేషెంట్స్ రోజు వచ్చి వెళ్తున్నారు. అడ్మిట్ చేసుకోమంటే అడ్మిట్ చేసుకోము, కావాలంటే మీరు సంగారెడ్డికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎనస్థీషియా డాక్టర్ని ఖచ్చితంగా ఇక్కడ రప్పించాలని కోరుకుంటున్నాను. అండ్ పక్క కాన్స్టిట్యున్సీలోనే హెల్త్ మినిస్టర్ ఉన్నారు, ఇది గమనించాలి. మీరు ఇక్కడ పక్కన ఉండి కూడా ఇక్కడంతా ఇంత పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ పక్క చుట్టుపక్కల నుండి వచ్చే పేషెంట్స్ అందరూ పేద పేషెంట్స్, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూయించుకోగలుగుతారు. అలాంటి వారికి మీరు ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దౌర్భాగ్యకరం. అండ్ పక్క కాన్స్టిట్యున్సీలోనే హెల్త్ మినిస్టర్, మన జిల్లాలోనే హెల్త్ మినిస్టర్ ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. మీరు తక్షణమే డాక్టర్స్ని అపాయింట్ చేసి ఎనస్థీషియా డాక్టర్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకు ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. నిండు గర్భిణీలు అక్కడికి ఇక్కడికి వెళ్ళరండి, సంగారెడ్డికి వెళ్ళే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. మీరు ఇప్పుడే తక్షణమే వారిని ఇక్కడ డాక్టర్స్ని తెప్పించి ఆపరేషన్స్ చేయించగలరని కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ వెనకాల తీసుకెళ్లే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. అక్కడ తీసుకెళ్ళే వేరే హాస్పిటల్స్కి తీసుకెళ్లే స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు. అండ్ మీరు ఇప్పుడు తక్షణమే వాళ్ళకి ఆపరేషన్స్ జరిపిస్తారని కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు, మీరు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను.